కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకున్నాం. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరన్నా ప్రాణాపాయంలో ఉండి 108కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక్కటి ఆలోచించండి. అంటే ఈరోజు ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే 108 రావాలంటే గంటల తరబడి వెయిట్ చేస్తున్నామంటే ఎవరిది బాధ్యత? ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమన్నా అయితే బాధ్యత ప్రభుత్వానికి కాదా అండి? ఏంటి ఈ నెగ్లిజెన్సీ? ఈ నెగ్లిజెన్సీ మీది కాదా? ఈ రోజున 6 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, ఇప్పుడు కూడా మేం బ్రహ్మాండంగా చేశాం. 6 నెలలైంది మీరు వచ్చి. మీకు చేతనైంది మీరు చేయండి, మీరు మంచి చేయండి, ఈ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంథన్ చేయండి, మీరు మంచి సేవలు అందించండి. ఇవి అందించకుండా మీరు మాటలు చెప్తూ మమ్మల్ని ఏదో మా మీద బురద జల్లుతూ, ఇక బహుశా మీకు మనకు ఒక ఉదాహరణ చెప్పొచ్చు. ఏదైనా ఒక కుక్కని మనం చంపేయాలనుకోండి, దానికి ముందే పిచ్చిది అని ముద్రేస్తారు. అలాగే ఇక వాళ్ళకి ఏదన్నా ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీని మార్చుకోవాలనుకుంటున్నారో, మరి వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏమో తెలియదు. ఇక బాగాలేదు అన్నాక ఇక చిన్నగా వాళ్ళు మార్చుకోవచ్చు కదా. సో కాబట్టి ఇలాంటి మీన్ థాట్స్ ఉండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేస్తే అయిపోతుంది అని చెప్పి ఇలాంటి మాటలు చెప్తే ప్రజలందరికీ కూడా తెలిసి ఏ విధంగా మేము వైద్య సేవలు అందించామో, ఈ రోజున మీరు మంచిగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఉంది. మీ బాధ్యతని మీరు సక్రమంగా నెరవేర్చండి అని తెలియజేస్తున్నాం. ఇక మెడికల్ కాలేజెస్, keeping in view of the first and foremost need of tertiary care in the state of Andhra Pradesh, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని సుమారు 8,500 కోట్ల వ్యయంతో ఒక్కో కాలేజ్కి 500 కోట్లు ఖర్చు చేస్తూ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టారు. మరి ఒక ఆలోచన ఉంటేనే సరిపోదు, దీనికి సరైన ఆచరణ కూడా ఉండాలి అని భావించి కూర్చొని చక్కగా ఒక యాక్షన్ ప్లాన్ వేయడం జరిగింది. దీన్ని 3 ఫేజెస్ కింద మనం డివైడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 2023 to 2024 విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల ఫస్ట్ ఫేజ్లో మనం ఈ కాలేజెస్ అనుకున్నాం. అలాగే సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజెస్ అనుకున్నాం, థర్డ్ ఫేజ్లో కొన్ని అనుకున్నాం. సో ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఈ కాలేజెస్ని మనం అనుకున్నట్టుగా ఏదైతే ఒక టైం లైన్ మనం అనుకున్నామో అనుకున్న విధంగా ఈ కాలేజెస్ని మనం ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చి మరి 2023 to 2024కి సంబంధించి మనము ఒక్కో కాలేజ్కి 150 మెడికల్ సీట్లు అంటే ఎంబీబీఎస్ సీట్లు అంటే మొత్తం 5 కాలేజీలకి 750 ఎంబీబీఎస్ సీట్లని మనం అందుబాటులోకి తీసుకొచ్చి ఈ కాలేజెస్ని ప్రారంభించి మరి వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి ఎంతోమంది విద్యార్థులకు ఒక హోప్గా నిలిచి మరి ప్రారంభించినటువంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో నెలకొన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి ఫేజ్ టూ మేము అనుకున్నటువంటి ఆదోని, పాడేరు, పులివెందల, మార్కాపురం, మదనపల్లి. మరి ఈ కాలేజెస్ విషయానికి వస్తే ఇవి ఈ సంవత్సరం ప్రారంభం కావాల్సినటువంటి కాలేజెస్. ఇవి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి ఇవి అబ్జర్వ్ చేయాలి మీరందరూ కూడా. ఏవైతే మేము ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నటువంటి 5 కాలేజెస్ నేను ఇప్పుడు మీకు చెప్పానో ఈ కాలేజెస్కి సంబంధించి దీని యొక్క ఫ్రేమ్వర్క్ అంతా కూడా, దీని యొక్క కన్స్ట్రక్షన్ కూడా, ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు చూపించేవి జనవరి నెలవి, ఈ సంవత్సరం జనవరి నెలవి. అంటే ఇప్పుడు ఈ రోజుకి 10 నెలలు దాని గురించి మనం మాట్లాడుతూ, సో 10 నెలలు అయిందనమాట. ఇవి అప్పటి స్టేటస్. ఇది ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టేటస్ మీకు కనిపిస్తూ ఉంది. హాస్పిటల్, కాలేజ్ బ్లాక్స్, హాస్టల్ ఆదోని. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్ సంబంధించి మీకు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాకు, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. పాడేరు కూడా మీకు కనిపిస్తూ ఉంది హాస్పిటల్, కాలేజ్ బ్లాక్, హాస్టల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్.
అలాగే మార్కాపురం దీనికి కూడా మీకు కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాక్స్, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్. ఇక పులివెందులకు సంబంధించి కూడా మీరు చూసినట్టయితే హాస్పిటలు, మెడికల్ కాలేజు, ఇది దయచేసి అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుతున్నాను. బాయ్స్ హాస్టలు, ఇది గర్ల్స్ హాస్టలు మీరు చూస్తూ ఉన్నారు అందరూ. ఇవి ఎప్పటి సంగతి నేను మాట్లాడుతూ ఉన్నా, ఈ సంవత్సరం జనవరి నెలలో ఫొటోస్ నేను మాట్లాడుతూ ఉన్నా. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ గురించి నేను చెప్తా ఉన్నా. అంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది బాయ్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడం అయిందో, గర్ల్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడం అయిందో మనకు కనిపిస్తూ ఉంది. మరి మనం చూస్తూ ఉన్నాము, మంత్రి గారు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేదా కాలేజ్లు వాళ్ళు తీసుకురావట్లేదు కాబట్టి ఆ నెపము మా మీద వెయ్యాలని, మళ్ళీ పొరపాటుని కాలేజ్ కనుక వస్తే ఈ క్రెడిట్ అంట మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది కాబట్టి ఈ మంచి పని నుంచి చేయదలుచుకోలేక వాళ్ళు వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకుంటూ ఏదో సాకుతో ఈ నెపం మన మీద వేయాలని చూస్తున్నట్టు అర్థమవుతోంది. ఏంటంటే ఏమంటున్నారు, ఈ హాస్టల్స్ అంటే మనం కట్టలేదంట, ఈ హాస్టల్స్ మీకు కనబడుతున్నటువంటి ఈ హాస్టల్స్ని మనం కట్టలేదు కాబట్టి అందుకని మనకు మెడికల్ కాలేజ్కి మనకు పర్మిషన్ రాలేదు అని మంత్రి గారు మాట్లాడుతున్నారు. కౌన్సిల్లో చూస్తూ ఉన్నాం. జనవరిలోనే ఇక్కడ దాకా ఈ హాస్టల్స్ వస్తే ఆ తర్వాత మనకు కోడ్ వచ్చింది, అప్పటికి వర్క్ ప్రోగ్రెస్ జరుగుతుంది. వార్ ఫుటింగ్ బేసిస్లో నేను చెప్పినటువంటి 5 కాలేజెస్ని ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో ప్రారంభించాలి అనేటువంటి ఉద్దేశంలో ప్రోగ్రెస్ నడుస్తూ ఉంటే ఈ పాటికి కంప్లీట్ కూడా అయిపోయాయి. మరి ఈ సాకుతో కాలేజ్ పర్మిషన్ రాలేదని మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఏమనాలి? ఇదే కాదు, ఇంతలా ఈ స్టేటస్ ఇలా ఉంటే మళ్ళా దీన్ని మాకు ఈ కాలేజ్ వద్దని, మాకు ఈ కాలేజ్ పర్మిషన్ వద్దని చెప్పేసి మళ్ళీ వీళ్ళే నేషనల్ ఎన్ఎంసీకి లెటర్ రాస్తారు. ఈ లెటర్ కూడా మీకు చూపిస్తాను, ఇది మీకు అందజేస్తాను. ఈ లెటర్ ఏమని రాస్తున్నారండి, ఇందులో ఏమని రాశారంటే ఈ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేశారు. జస్ట్ వీళ్ళు రాసింది, వాళ్ళు రిప్లై ఇచ్చింది మీకు చదివి వినిపిస్తాను. డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల had submitted its application for the establishment of the new UG medical college for the academic year 2024 to 25 after the decision taken by the first appeal committee of the commission. The Medical Assessment and Rating Board granted the letter of permission for establishment of new medical college with 50 MBBS seats at Dr. YSR Government Medical College, Pulivendula, Andhra Pradesh. ఇది ఫస్ట్ వాళ్ళు ఇచ్చారు. దీంట్లో వాళ్ళు 50 సీట్లకు పులివెందుల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ గ్రాంట్ చేస్తే నెక్స్ట్ ఏమైందంటే వీళ్ళు లేమన్ లెటర్ పెడతారు. మీన్ వైల్ ద ఎన్ఎంసీ హ్యాస్ రిసీవ్డ్ ఎ లెటర్ dated 10/9/2024 from the office of the DME Andhra Pradesh stating that Dr. YSR Government Medical College Pulivendula is not in a position to offer the infrastructure facilities completely for the upcoming students due to the delay in the execution of works, hence requested NMC not to consider admissions in this academic year 2024 to 25. ఇది మన వాళ్ళు రాశారు. మన వాళ్ళు మనమే రెడీగా లేము, అసలు ఏం ఫెసిలిటీస్ లేవు, అడ్మిషన్ మాకొద్దు అని చెప్పి మన వాళ్ళు రాశారు. ఇన్ వ్యూ ఆఫ్ ది అఫోర్సైడ్ రిక్వెస్ట్ ఆఫ్ DME Andhra Pradesh Medical and Assessment Rating Board, NMC has decided to withdraw the letter of permission dated 16/8/2024 issued to Dr. YSR Government Medical College Pulivendula for the academic year 2024 to 25. Accordingly, the letter of permission dated 16/8/24 issued to the college is hereby withdrawn with immediate effect. The DME Andhra Pradesh is requested not to allocate any student to this college. This is the withdrawal letter. దీని అర్థం ఏంటన్నా, వచ్చేదాన్ని కూడా వద్దని చెప్పి దానికి కారణాలు కూడా మీరే చూపించి మీరే లెటర్ రాసి వస్తున్నటువంటి పర్మిషన్స్ని కూడా ఆపినటువంటి ఘోరమైన చరిత్ర ఈ దేశ చరిత్రలో ఒక కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కుతుంది.
ఎవ్వరు కూడా ఇట్లాంటి దుస్సాహసం చెయ్యరు. నాకు అర్థం కాక అడుగుతా ఉన్నా, ఈ అన్ని కాలేజీలతో పాటు పులివెందుల కూడా మనం అనుకుంటున్నటువంటి 17 మెడికల్ కాలేజ్లో భాగమే కదా, పులివెందుల కూడా ఈ రాష్ట్రంలో భాగమే కదా, అదేదో ఫారిన్ కంట్రీలో లేదు కదా. ఎందుకంత కోపం మీకు, ఎందుకంత కక్ష మీకు పులివెందులు అంటే? మీ బాధ్యత కాదా? మీరు మనం చూస్తూ ఉన్నాం అసలు మొదటి నుంచి కూడా వీళ్ళ తాపత్రయమో తపనంతా కూడా కొత్త మెడికల్ కాలేజ్ తీసుకురావడం కంటే ఇక్కడున్నటువంటి ఎంతో ఆశతో హోప్తో వైద్య విద్య చదివేటువంటి విద్యార్థుల ఆశని మరి డెస్ట్రాయ్ చేస్తూ, వాళ్ళ తల్లిదండ్రుల ఆశని డెస్ట్రాయ్ చేస్తూ మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారని కనుక మనం చూసినట్టయితే దీనికి కారణం ఏంటంటే ఒకటే, వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫిలాసఫీ మొదటి నుంచి కూడా. ఏంటి ఆ ఫిలాసఫీ? ప్రైవేటైజేషన్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఈ ప్రైవేటైజేషన్ అనే కాన్సెప్ట్లో ఏంటి, ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇవన్నీ కూడా దారాదత్తం చేయడం, ఏదైతే ప్రజల ఆస్తిగా ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్ని ఉన్నాయో, ఏదైతే ఆ గవర్నమెంట్ కాలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయో, ఈ ప్రజల యొక్క ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేయడం అనేది ఒకటి నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగానే ఎలా పర్మిషన్లు తెచ్చుకోవాలనేటువంటి తపన కంటే ఏ సాకులు చెప్పాలి, ఎలా వద్దు, ఎలా రాకుండా చేయాలనేటువంటి దాని మీద ఎక్కువ తపన పడుతూ ఆరాట పడుతున్నారనేటువంటి విషయం మనకు స్పష్టం అవుతా ఉంది. ఇక ఈ కాలేజ్ మీరు చూశారు, జగనన్నే గనక ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరము ఈ 5 కాలేజ్ని ఏదేమైనప్పటికీ వార్ ఫుటింగ్ బేసిస్లో పనిచేసి ప్రారంభించే వాళ్ళము అనేటువంటి విషయము ఈ రాష్ట్ర ప్రజలే అంటున్నారు, నేనంటుంది కాదు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజల తరఫున మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. వి ప్రొటెస్ట్ అండ్ డిమాండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ demands this government to complete the balance works and ensure better health for the people of the state. మెడికల్ కాలేజీకి ఇచ్చిన సొమ్ముని వీరు డైవర్ట్ చేశారు, వేరే కాలేజీలకి వేరే పథకాలకు వాడుకున్నారని మంత్రి అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. అసలు మంత్రి గారు అదే ఇందాక మాట్లాడుతూ ఉన్నా, అవగాహన ఉండి మాట్లాడుతున్నారో అవగాహన లేక మాట్లాడుతున్నారో మనకు అర్థం కావట్లేదు, లేదా అవగాహన ఉండి కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా మనకు స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే మనం తీసుకున్న బడ్జెట్ ఏంటో అసలు మనం చూసుకుంటే మనం 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకురావాలనుకున్నాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటి, 8,500 ఖర్చు అవుతుంది. ఈ 8,500 ఖర్చు అనేది ఎవరో ఇస్తారనో ఏదో అవుతుందని అనుకోలే. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం దీనికంటూ పర్టికులర్ బడ్జెట్ని మనం కేటాయించుకొని, నిధులు కేటాయించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీటిని మనం కట్టుకోవాలనుకున్నాం. ఒక 3 కాలేజీలకు మాత్రం కేంద్రం నుంచి 195 crores చొప్పున 3 కాలేజీలకి, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాల, ఈ 3 కాలేజ్కి కేంద్రం మనకు సపోర్ట్ చేస్తుంది. అది కూడా 195 crores ఫర్ ఈచ్ కాలేజ్. రెస్ట్ అంతా కూడా మన స్టేట్ బడ్జెట్ నుంచే మనం ఖర్చు చేయాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్తోనే మనం ముందుకు వెళ్ళడం జరిగింది. ఎంత అవసరం అవుతాయో అంతే ఖర్చు పెడతాం. స్టేజ్ ఆఫ్ వర్క్, ఏ స్టేజ్లో వర్క్ ఉంది, మనం యాక్షన్ ప్లాన్ ఏంటి, ఈ సంవత్సరానికి 5 కాలేజీ చొప్పున తీసుకున్నాం. లాస్ట్ దానికి 5 కాలేజీలకు ఎంత ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టాలని ప్రారంభించుకున్నాం. ఈ సంవత్సరం తీసుకొచ్చేటువంటి 5కి ఎంత అవసరం అవుతుందో దాన్ని చూసుకొని ఖర్చు పెట్టుకుంటాం జాగ్రత్తగా. వచ్చే సంవత్సరం తీసుకురావాల్సిన 7 కోసం ఎంత అవుతుందో దాన్ని బట్టి, ఆ వర్క్ స్టేజెస్ని బట్టి, వర్క్ ప్రోగ్రెస్ని బట్టి, మన యొక్క ప్లాన్ ప్రకారం మనం ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నామో దానికోసం ఎంత అవుతుందో అంత పెట్టుకుంటాం. కానీ ఒకేసారి తెచ్చేయడం ఉండదు, అలా అని చెప్పి ఇక్కడ ఎక్కడికో పంపడం. ఎలాగున్నా కూడా పరిస్థితులు ఎలా ఉన్నా సమకూర్చి అవసరమైనంత వరకు ఖర్చు చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము అలాగే చేసాము. ఇక మంత్రి గారు ఏదో బురద జల్లాలని మాట్లాడుతున్నారు కాబట్టి ఇక మంత్రి గారు ఇవి కూడా అర్థం కాకపోతే మనం చేసేది ఏం లేదు. ఎందులో జరిగింది, ఎక్కడ జరిగింది?
మీ సొంతంగా వాడుకున్నట్టుగా చెప్తారు. రాష్ట్ర ఇంకా ఉన్నాయి, ఇంకా వెలికి తీస్తామని చెప్తారు. తీమనండి, ఇబ్బంది ఏం లేదు. కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, ఇది ప్రజలకు మంచి చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 6 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము. జగనన్న ఉంటే అమ్మఒడి వచ్చేది, జగనన్న ఉంటే చేయూత వచ్చేది, ఆసరా వచ్చేది, ఇలా జగనన్న ఉంటే ఈ పథకం వచ్చేది, ఆ పథకం వచ్చేది అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క ప్రతి అన్న కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీ దృష్టికి కూడా వచ్చి ఉంటాయి. జస్ట్ 6 నెలలే అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఇవన్నీ కూడా జగనన్న డీబీటీ పద్ధతిలో నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్స్కి, అన్నల అకౌంట్స్కి వేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఇలాంటి వాటికి తావు లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా జగనన్న ప్రభుత్వం పనిచేసిందని మేము ఎప్పుడూ కూడా ఎప్పటికైనా కూడా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితిలో మేమున్నాము. ఇక వీళ్ళు చెప్పినటువంటి చూస్తూ ఉన్నాం. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 గురించి ఏమీ లేదు, ఇన్ని 6 నెలలు అవుతా ఉంది, సూపర్ 6 లేదు, ఏమీ లేదు, వాళ్ళు ఇస్తారన్న నమ్మకం ప్రజల్లో కూడా పోయింది. సో కాబట్టి ఏదో నెపం మా మీద వేయాలని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు మా పాలన మీద ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు వాళ్ళే మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక వాళ్ళు ఏదో నిందలేస్తే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన, ఇంకా ప్రజలే సాక్ష్యం దీనికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన వృక్షానికి పేరు లాంటి సోషల్ మీడియాని ప్రణాళిక ప్రకారం అరెస్టులు, భయాలు, వీటి ద్వారా సోషల్ మీడియాని నిర్వీర్యం చేసి మీ పార్టీ దూరం చేయడానికి అవును. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు మేము అపోజిషన్లో ఉన్నామండి. అపోజిషన్లో ఉన్నాము, ప్రజల వాయిస్ లాగా ఉన్నాము, వాయిస్ ఫర్ ద పీపుల్ లాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మీరు ఏవైతే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో కూటమి ప్రభుత్వము, మరి మీ హామీలన్నీ ఏమైనాయి అని ఈరోజు సోషల్ మీడియా వేదికగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాక్టివిస్టులు కానీ ఫాలోవర్స్ కానీ ప్రశ్నిస్తే మీరు ఆ ప్రశ్నించడం తట్టుకోలేక అలా మమ్మల్ని ప్రశ్నించొద్దు, సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ ప్లాట్ఫామ్స్లో మమ్మల్ని ప్రశ్నించొద్దు అనేటువంటి ఒక ఇది ఉంది. కాబట్టి ఎందుకంటే వాళ్ళు చేయడానికి కూడా ఇలా చేసింది ఏం లేదు. సో ప్రశ్నించొద్దు అనేటువంటి ఉద్దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక డ్రైవ్ మాదిరిగా సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఎక్కడ లేనివి ఎప్పుడూ వినలేనటువంటి సెక్షన్ల గురించి కొత్త వాటి గురించి మాట్లాడుతూ మరి ఏ విధంగా జైల్లోకి పంపిస్తున్నారు సోషల్ మీడియా కేసుల్లో. సో కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది, గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేమేం భయపడము, విల్ ఫేస్ ఇట్. అంటే మీరు పెట్టిన కేసుని పరిగణలోకి తీసుకుంటే మీ మీద కూడా కేసు రెడీ చేస్తున్నారు అనేది చూస్తున్నారు కదా. నేను గతంలో కూడా చెప్పాను, ఎలా ఉందంటే బయాజ్డ్గా వెళ్తున్నారు. ఇది లా అండ్ ఆర్డర్ అంటే ఒకటే పార్టీకి బయాజ్డ్గా వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక న్యాయం, మనకు ఒక న్యాయం. చాలాసార్లు చెప్పారు, లా కెనాట్ బి సెలెక్టివ్గా ఉండకూడదు, అందరికి ఒకటే న్యాయం, చట్టం దృష్టిలో అందరూ ఒకటే కదా. సో ఈ బయాజ్డ్గా వెళ్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయని మనకు మొదటి రోజు నుంచి కూడా మనకు అర్థమవుతుంది. 6 నెలల్లో మనం చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. కాబట్టి ఇలా చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఏం చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ప్రొటెస్ట్ చేస్తూ ఉంటుంది, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతూనే ఉంటుంది, ప్రజల కోసం పోరాడుతూ ఉంటుంది. తనపై పోస్టులు పెడితే ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి విడుదల రజని గతంలో మాపై పోస్టులు పెట్టారు, లోకేష్ బాబు మీద వీడియోలు చేశారు, అప్పుడు ఎందుకు స్పందించలేదు మా మంత్రిగా ఉన్న విడుదల రజని? ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తుంది, కన్నీరు కాలుస్తుంది, బాధ వ్యక్తం చేస్తుంది అని చెప్పి మీ మంత్రి స్వయంగా మీ విశాఖ శాఖ మంత్రి మీ కేసీ పెట్టే ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఆమె ఆరోపణలు చేస్తున్నారు. ఏమంటారు మేడం దీని మీద? అన్న మీరు చూస్తూ ఉన్నారు, ఫ్రిక్షన్కి కూడా ఒక హద్దు ఉంటుంది, ఫ్రిక్షన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. మేము ఎమ్మెల్యేలుగా ఉండి మేము మంత్రులుగా పనిచేసి మాకు ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో బాధ్యతలు మా మీద ఉంటాయి, మంచి చెడ్ల గురించి బాధ్యతలు ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ మేము నడపాలి. ఎవరి మీద కేసులు పెట్టి వాళ్ళని అంత ఫాలోఅప్ చేసి వాళ్ళు ఇచ్చే ఒక కుక్డ్ నెరేటివ్ వాళ్ళు ఏదో ఒక వాంటెడ్గా చేస్తున్నటువంటి దాని మీద మనం ఏం చేస్తామో ఫ్రిక్షన్ కూడా ఒక హద్దు ఉంటుంది. మాకంత అవసరమూ లేదు, మేము ఎప్పుడు అట్లాంటివి చేయలేదు. అది 3rd ఫేజ్ కింద తీసుకున్నాం.